రాష్ట్రంలో వైసీపీ నాయకులు గొడవలు సృష్టించారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. నియోజకవర్గంలో పలు గ్రామాలలో వైసీపీ వాళ్ళు రింగింగ్ కు పాల్పడ్డారన్నారు. పథకం ప్రకారమే గ్రామాల్లో వైసీపీ నాయకులు దాడులు చేశారన్నారు. మంత్రి అంబటి రాంబాబు చాగంటివారిపాలెం బూతులో రింగింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని, వైసీపీ ఓటమి భయం పట్టుకుందని అన్నారు. రాష్ట్రం అంతా సీను నిన్ననే అర్థమైపోయి మధ్యాహ్నం నుంచి గొడవలు సృష్టించాలి అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతోనే నిన్న సాయంత్రానికే గ్రామాల్లోకి రాళ్లు తోలించి పెట్టుకున్నారు. అర్ధరాత్రి వరకు కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి గ్రామాల విషయం పోలీసులతో మాట్లాడి ఆ రాళ్ళు అక్కడి నుంచి తీసేయించడమో, లేకపోతే దాని మీద పట్టాలు కప్పించి బరువు పెట్టించడమో, లేకపోతే వాటికి చుట్టూ పట్టా కట్టించడమో, ఇట్లా రాత్రి అంతా కూడా తెల్లవారుదులు ఇట్లా పలానా గ్రామాల్లో తెచ్చుకున్నారు. దమ్మాలపాడులో అయితే ఎక్కడ దించకుండా ట్రాక్టర్లోనే తెచ్చి పెట్టుకున్నారు. అట్లానే పెట్టుకొని అట్లా నా దృష్టికి వచ్చినటువంటి గ్రామాల పేర్లన్నీ కూడా నేను రాత్రి ఎప్పటికప్పుడు పోలీసుల దృష్టికి తీసుకొని చేశాను. మధ్యాహ్నం నుంచి పూర్తిగా సీన్ అర్థమైపోయి సత్తెనపల్లి నియోజకవర్గంలో చాగంటివారిపాలెం, లంకెలకూరపాడు, దేశవరం, చీమలమర్రి, రూపెనగుంట ఈ గ్రామాల్లో పూర్తిగా రిగ్గింగ్ చేశారు. లంకెలకూరపాడు అయితే మధ్యాహ్నం 3ంటికే ఏజెంట్లు లాగేసేసి రిగ్గింగ్ చేశారు. చాగంటివారిపాలెంలోనైతేనేమో రాళ్ళేసి మంత్రి స్వయంగా వెళ్ళి బూత్లో కూర్చొని బూత్ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేశాడు. ఈ రకంగా అంటే 5:30కి వెళ్ళి ఆయన బూత్ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేసి ఎన్ని ఓట్లు చేసుకోవాలని వెళ్ళాడో నాకైతే అర్థం కావట్లే. మరి ఎంత తెలివితేటలు ఉన్నాయో అనేటువంటి పరిస్థితి కూడా ఈ రకంగా గొడవలు సృష్టించాలనేటువంటి ప్రయత్నం ఓటమి భయంతో చేశారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయం. గత 5 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నటువంటి ముద్దాయి ఒక్క వాయిదా కూడా జైలుకి కోర్టుకు వెళ్లకుండా గడుపుకుంటూ వచ్చాడు. ఎవరికన్నా సాధ్యం అవుతుందా? దగ్గరగా 3500 వాయిదాలు కోర్టుకు వెళ్లకుండా మేనేజ్ చేసుకొని తీసుకుని వచ్చి గడుపుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది.